dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను మీ స్నేహ. మన మై డియర్ పిఎంసిలో ఈరోజు బర్త్డేస్ అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వారికి బెస్ట్ విషెస్ తెలియచేయడానికి నేను వచ్చేసాను మీ అందరి ముందుకి. అలానే మీరు కూడా విష్ చేయాలనుకుంటున్నారా, అలానే మంచిగా మాట్లాడాలనుకుంటున్నారా, మంచి స్పిరిచువల్ టాపిక్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేసేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8977007401, 8977007402 నెంబర్స్కి కాల్ చేసేసేయండి, నాతో మాట్లాడేసేయండి. ఈరోజు అయితే మన మై డియర్ పిఎంసిలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. హలో అండి, నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. ఫక్రుద్దీన్ గారు, నమస్తే. నమస్తే. చూసారా మీ వాయిస్ ఎలా గుర్తుపట్టేశాను నేను? యా ఫక్రుద్దీన్ గారు, చెప్పేసేయండి, ఎవరికి విష్ చేస్తారు? ఆత్మలు, ప్రేతాత్మలు అనే టాపిక్ చెప్తాను ఈరోజు. ఓకే, చెప్పండి. భూలోకంలో ఒక కంపెనీలో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారో అలా సేవ చేయడం వల్ల ఆ కంపెనీ నడుస్తుంది. అలాగే సూక్ష్మ లోకంలో ఎంతో మంది యూనివర్సల్స్ చాలా మంది పనిచేస్తూ సేవలు అందిస్తూ ఉంటారు. ప్రేతాత్మలు మరణించిన తర్వాత పైలోకాలని చేరక నెగటివ్ ఎనర్జీతో బాగా ఉన్న ఆత్మలు, పాత ఆత్మలు కానీ కొత్త ఆత్మలు కానీ మానవ సమాజంలో చేరి గ్రామాలలో చేరి డ్రామా ఆడిస్తుంటాయి. అవే ఆత్మలు కుక్కలకు కనిపిస్తాయి, గోవులకు కనిపిస్తాయి, అప్పుడు అరుస్తాయి, తరుముతుంటాయి. అదే విధంగా తిరుగుతున్న ఆత్మలకు పైన ఉన్న గొప్ప మాస్టర్స్ ఆ యొక్క ఆత్మలకు పైలోకాలకు తీసుకెళ్లి జడ్జిమెంట్ చేయించి వదిలి వస్తారు. ఆ విధంగా సేవ చేస్తారు. అవే నెగిటివ్ ఆత్మలు మానవ శరీరంలో ఆవహించి ఉన్నప్పుడు సమాధి పొందిన గురువులు కానీ ఏదైనా ఒక గురువు దగ్గర ఊగుతూ వచ్చి గురువు చెప్పినవి విని ఆకుల మండలాలతో కొట్టిన, కొరడాలతో కొట్టిన దెబ్బలకి బయటికి వెళ్లి మళ్లీ వస్తాయి. అందుకే చాలా ఆత్మలు పైకి వెళ్లేది తెలియక ఏడుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. భయంకరంగా అవే ఆత్మల ఊర్లో వస్తాయి, ఇళ్ల చుట్టూ తిరుగుతాయి, మనుషులకు చేరి చెడు పనులు చేయిస్తాయి, ప్రాణం తీసే వరకు వెంటాడుతూ ఉంటాయి. మానవుడికి బుద్ధి, జ్ఞానం ఉన్న, ధ్యానం ఉన్న, శక్తితో ఉన్న వారి దగ్గరకు ఆత్మలు రావు. శరీరం చుట్టూ శక్తి ఆవహించి ఉంటుంది. అది గమనించిన ఆత్మలు దూరం వెళ్లిపోతాయి. ఆత్మ జ్ఞానం తెలుసుకొని అజ్ఞానంలో ఉండక విషయ పరిజ్ఞానం తెలుసుకొని వచ్చే వరకు చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంది. గౌతమ బుద్ధునికి కూడాను 645 జన్మలు అవసరమయ్యాయి ఆఖరి జన్మ వరకు చేరుకునేటందుకు. మానవ సమాజానికి ఎంతో మంది గురువులు భూమండలానికి వచ్చి ధ్యానము, జ్ఞానము నేర్పి తెలియజేసి ఉత్తమమైన జన్మలుగా మార్చుకొని ఉత్తమమైన ఆత్మలుగా జ్ఞానం తెలుసుకొని మార్పు పొంది ఎనర్జీ లెవెల్ పెంచుకునే సూక్ష్మలోక విషయాలు పైలోక గురువులను దర్శించి మనిషి యొక్క జన్మ రహస్యం తెలుసుకొని మరణం తర్వాత ఉత్తమ ఆత్మగా, ఉత్తమ జన్మగా పూర్తి చేసుకొని విశ్వంలో కలిసి ఏ లోకాన్నైనా తిరగవచ్చు, ఎక్కడైనా సంచారం చేయవచ్చు, గురువులతో కలిసి తిరుగుతూ విశ్వం మెచ్చిన ఆత్మగా రిజల్ట్ పొందవచ్చు. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. చాలా మందికి ఆత్మల కోసం తెలుసుకోవాలనేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఫస్ట్ నా జర్నీ ఇలా ఆత్మల కోసం తెలుసుకోవాలని స్టార్ట్ చేశాను. అందుకే మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ లో ఇది కూడా ఒకటనమాట. అవునవునవును. సో మొత్తం మీదకి ఆత్మల కోసం, అలానే మంచి ఆత్మలు, చెడు ఆత్మలు అవి ఎలా ఉంటాయి అన్నది చాలా చక్కగా చెప్పారు. అంటే ఏ బుక్స్ ఫాలో అవుతుంటారు మీరు నార్మల్ గా? ఎలాంటి బుక్స్ చదువు? మేడం, నేను డైలీ తెల్లవారుజామున డైలీ 1 అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత ఏదైనా ఒక మెసేజ్ కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ నాకు అందుతుంది నేచర్ నుంచి. ఓకే. అది డైలీ రాస్తుంటాను. అలా ఒక బుక్స్ రాసేసాను. అవి మీకు ఇలా పిఎంసికి తెలియజేస్తుంటాను అనమాట, డైలీ ఒక మెసేజ్. సూపర్. సో మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు ఏదైతే మెసేజ్ మాస్టర్స్ ద్వారా మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ మీరు బుక్ లో రాసుకొని అందరికీ చెప్తూ ఉంటారు. మీకు పిఎంసి ద్వారా మెసేజ్ అందరికి అందిస్తూ ఉంటాను. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. ఇంకా ఏమైనా కొటేషన్ గానీ పాట గానీ చెప్తారా? పాట ఇస్తాలే మేడం. యా, పాడండి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు,
ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నడటానికి కంటికి కానరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు సాక్ష్యము నీడలా వస్తుంటే చెడిపోక ఏం చేస్తున్నాడమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి శిథిలమవుతున్నాడమ్మా. ఇనుపు రెక్కలడేగా ఇసిరి నా పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు. ఊరికి స్వర్గానికి అందకుండా చెడకు అస్థి పంజరమై అగతించనున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. కదిలేని రొమ్ముతానా నేను కన్నలో నడువ, తను బొమ్మలెగరేసి కాలగమనములోన కుక్క నక్కల దైవ రూపాలుగా కొలసి పంది నందిని పడి మొక్కుతున్నారు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవితం కారుణ్యమే జీవితం అంటున్నాడు. తోడు బుట్టిన వాళ్లను ఊరవతలన నెట్టి కులమంటూ ఇలలోన గిరిగీసుకుంటున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. 25 పైసల అగరొత్తులు తాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు. దైవాలు పేరుతో చందాల కైదంద ఓ భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు. ముక్తి పేరా నరుడు రక్తిలో రాజై సృష్టిని నాశనం చేస్తున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఓకే మేడం. సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది, బాగా పాడారు సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా చెప్తారా వ్యూవర్స్ కోసం? మేడం ఇంకా ఏమున్నది, మానవ సమాజంలోన మానవులు, సర్వసభ్య సమాజంలో మానవులు ప్రతి ఒక్కరు కూడాను పంచభూతాల సాక్షిగా నిర్మితమైనటువంటి ఈ శరీరంతో వృక్ష సామ్రాజ్యంలో కానీ, జంతు సామ్రాజ్యంలో కానీ, మానవ సామ్రాజ్యంలో కానీ, బంధువుల మధ్యలో ఎక్కడైనా కూడాను అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని సంస్థల్లో మనము ప్రేమ తత్వంతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో మనల్ని మనం జయించగలుగుతాము. ప్రేమను ప్రేమించలేని వాడు ప్రేమను ప్రేమించలేడు, ప్రేమని పొందలేనిది ఆ ప్రేమ ప్రేమించలేదు మనిషిని. కాబట్టి ప్రేమ అనేది మన సృష్టి ధర్మంలో అన్నింటిలో, వృక్ష సామ్రాజ్యంలో, జంతు సామ్రాజ్యంలో, మానవ సామ్రాజ్యంలో అన్నింటి ప్రేమే ఉన్నది. ఆ ప్రేమను ఎప్పుడైతే పొందుతావో ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. వండర్ఫుల్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు. ఓకే, సో ఈరోజు మన మైడియా పిఎంసి ద్వారా ఫస్ట్ విషెస్ చెప్పేస్తున్నాం. అల్లరి నరేష్ గారు ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేస్తున్నారు. 55కు పైగా చిత్రాలలో నటించి వివిధ హాస్య పాత్రలకు పేరుగాంచిన నరేష్ తన పనికి 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 నంది అవార్డు మరియు 1 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను గెలుచుకున్నారు. మరి అల్లరి నరేష్ గారికి మన మైడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డే. ఓకే, మన మైడియా పిఎంసి ద్వారా మరొకరికి కూడా విషెస్ చెప్పేద్దాం. అవికా గోర్ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ మరియు తెలుగు సినిమాలు మరియు టెలివిజన్లలో పనిచేస్తున్నారు. ఆమె బాలికా వధువులో ఆనంది పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. దీనికి ఆమె 2009లో చైల్డ్ ప్రాడిజ్ విభాగంలో రాజీవ్ గాంధీ అవార్డును మరియు ససురల్ సిమర్కాలో రోలీని గెలుచుకున్నారు. ఆమె ఉయ్యాల జంపాలతో తెలుగు సినిమా రంగప్రవేశం చేశారు. దీనికి ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం సైమా అవార్డును కూడా గెలుచుకోవటం జరిగింది. అవికా గౌర్కి మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే.
మన మైడిపిఎంసిలో మరొక కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హసీనా గారు. ఎస్ మేడం. చెప్పండి. పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. కొటేషన్ పొడుపు కదా మేడం ఫస్ట్ కొటేషన్ చెప్తాను, చెప్పేసేయండి. నీతో నువ్వు ఉన్నన్ని రోజులు నీతో ఎవరు ఉన్నా లేకున్నా ఎప్పుడు ఆనందంగా ఉంటావు. అంతే కదా మేడం. ఫస్ట్ మనతో మనం ఉంటే ఎప్పటికైనా ఆనందంగా ఉంటాం. బయట ఏమి ఇస్తారు, సుఖం ఇస్తారు అంతే, కానీ ఆనందాన్ని ఆత్మకి ఎవ్వరు ఇవ్వలేరు మేడం. మనతో మనం ఉన్నప్పుడే ఆనందాన్ని పొందుతాం మేడం. అంతే అంతే కదా మేడం. ఎప్పుడు కూడా ఈవెన్ మన పేరెంట్స్ కానీ, మన లైఫ్ పార్ట్నర్ కానీ, మన పిల్లలు కానీ 24/7 మనతో ఉండరు. మనతో ఉండే 24/7 మనతో ఉండేవారు ఒకే ఒకరు, అది మనమే. కాబట్టి డిపెండెన్సీ అవ్వకూడదు ఎవరి మీద. ఎస్ మేడం. రైట్. ఇంకా పొడుపు కథలు నాకు బాగా ఇష్టమైన జోన్ అన్నమాట ఇది, పొడుపు కథల జోన్. ఓకే డన్. పాకుతుంది కానీ నీరు కాదు, తిరుగుతూనే ఉంటుంది కానీ మేడం మళ్ళీ అడుగుతా ఒకసారి, అది గుర్తుకొస్తలేదు. పారుతుంది కానీ నీరు కాదు, తిరుగుతూనే ఉంటుంది కానీ కంటికి కనిపించదు, ముట్టుకొని ముద్దు పెడుతుంది కానీ మనిషి కాదు. ఏంటి అది? పారుతుంది కానీ నీరు కాదు. నీరు కాదు, తిరుగుతూనే ఉంటుంది కానీ కంటికి కనిపించదు, ముట్టుకొని ముద్దు పెడుతుంది కానీ మనిషి కాదు. ఏంటి అది? ముట్టుకొని ముద్దు పెడుతుంది, మనిషి కాదు. పారుతుంది కానీ నీరు కాదు, తిరుగుతుంది కానీ కంటికి కనిపించదు మనకి. గాలి. ఎస్ మేడం. సూపర్ మేడం. గాలి వేస్తాను. అది గాలి మన చుట్టే ఉంటది మేడం, మనకు తాకుతూ ముద్దు పెట్టినట్టు ఉంటది. పారుతుంటది, మనకు కనిపించదు కదా, తిరుగుతూ ఉంటది. బాగా గెస్ట్ చేశాను అయితే నేను. వెరీ గుడ్ స్నేహ, నాకు బ్రెయిన్ పెరిగింది. స్నేహ మేడానికి బ్రెయిన్ బాగా షార్ప్ అయింది. అవును, నీ పొడుపు కథల ద్వారా. ఇంకొకటి అడుగు. ఓకే మేడం. ఏ దేశం వాడినైనా అన్ని దేశాలు తిరుగుతాను, నాకు మాత్రం ఈసా పాస్పోర్టు లేవు, నేనెవరిని? సారీ, నాకు అర్థం కాలేదు. ఏ దేశం వాడినైనా అన్ని దేశాలు తిరుగుతాను, నాకు మాత్రం ఈసా పాస్పోర్టు లేవు, ఎవరు నేను? పక్షి. కాదు మేడం, అన్ని దేశాలు తిరుగుతుంది. ఫ్లైట్. ఎస్. అమ్మా మేడం, ఈ రోజు అన్ని ఆన్సర్ మీరే చెప్తున్నారు. అవును కరెక్ట్. నేను క్లూ కూడా అడగట్లేదు, చూసారా? అవును చూసారు, అందుకే స్నేహం మేడానికి బ్రెయిన్ బాగా షార్ప్ అయింది అంటున్నా. సరే చూద్దాం. 2 అయితే సక్సెస్ఫుల్ గా చెప్పా క్లూ లేకుండా, 3వది ట్రై చేద్దాం. ఓకే మేడం. గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలిని తింటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తుతాను, రెక్కలు లేకపోయినా ఎగురుతాను, నేను ఎవరిని? గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలిని నింపుకుంటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తుతాను, రెక్కలు లేకపోయినా పైకి ఎగురుతాను, నేను ఎవరిని? బెలూన్. అమ్మా మేడం, ఈ రోజు నువ్వు గ్రేట్ మేడం, 3 దానికి ఆన్సర్ చెప్పిన బంతి. అవును, బట్ ప్రామిస్ గా నేను ఇప్పటి వరకు వినలేదు తెలుసా, బట్ ఆలోచించా అనమాట. బాగా ఆలోచిస్తే ఇదని అనిపించింది. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. మొత్తం మీదకి ఈరోజు నేను హ్యాట్రిక్ కొట్టా. ఎస్ మేడం. ఇంకొకటి అడుగుతా, ఇది ఆన్సర్ చెప్తే ఇంకా మీరు కరెక్ట్ కొట్టినట్టే మేడం. ఓకే. పౌరుషం కలిగిన తెల్ల సిపాయిలు అందరికి ఒకటే జుట్టు ఉంటుంది, ఏంటి? పౌరుషం కలిగిన తెల్ల సిపాయిలు అందరికి ఒకటే జుట్టు ఉంటుంది, ఏంటి? అందరికి ఒకటే జుట్టా? చెప్తాను, బట్ అది రాంగ్ అయితే క్లూ ఇవ్వాలి. ఓకే. పౌరుషం కలిగిన తెల్ల సిపాయిలు అందరికి ఒకటే జుట్టు. ఉల్లిపాయ. ఎస్ మేడం, వెల్లుల్లి. మన తినకూడదు అన్నారు కదా. ఎస్ మేడం, ఈ రోజు 4 సెంచరీ కొట్టినారు మేడం మీరు. నా కోసం క్లాప్స్ ఇప్పుడు.
అవును మేడం, ఫస్ట్ మనమే పొగుడుకోవాలి మేడం. మనల్ని కూడా పొగుడుతా ఉంటే మన శరీరం యాక్టివేట్ అవుతుంది మేడం. ఇంకా చాలా అందంగా అంటే మనలో ఎనర్జీ పెరుగుతుంది మేడం. అందుకే నన్ను ఎవరు పొగడకపోయినా నా 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 డప్పు నేనే కొట్టుకుంటా. నేను కూడా అంతే మేడం, అంటే అతన్ని కాదు, మనకి హ్యాపీనెస్ వస్తుంది మేడం. మన నుండి మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకుంటేనే కదా Yes, నిజమైన madam. ప్రేమ, నిజమైన ప్రేమకు అర్థం. నన్ను నేను ప్రేమించుకోకుండా, నన్ను నేను ప్రేమించుకోలేనప్పుడు నేను ఇంకొకరిని ప్రేమించలేను. ఎస్ మేడం. యా, థ్యాంక్ యూ హసీనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా పొడుపు కథలన్నీ ఎంత చక్కగా అట్లా ఆన్సర్ చేశాను. మరి ఇదే జోష్తో మరి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. హలో 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 హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? మచిలీపట్నం అండి. శుభోదయం, శుభాకాంక్షలు. గురుదేవులకు మీకు ఆత్మ ప్రణామాలు. శుభోదయం మేడం, అండి, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. మచిలీపట్నం. నా పేరు కస్తూరి. కస్తూరి గారు. స్నేహ మేడమేనా? నేనే మాట్లాడుతున్నా అండి. హలో, చెప్పండి, మీకు వినిపిస్తుందా? నేనే మాట్లాడుతున్నాను. కస్తూరి గారే కదా? వినిపిస్తుందండి. కస్తూరి అండి నా పేరు. చెప్పండి, ఎవరికి బర్త్డే విషెస్ చెప్తారు? అందరికీ శుభోదయం, శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారికి గురుదేవులకు మీకు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా కొటేషన్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, మన శ్వాస ఉంది కదా, కొనేది కాదు, అమ్మేది కాదు. నిరంతరం మనకి జీవం పోసిన కాడికి పరమాత్మ మనకిచ్చిన అద్భుతమైన వరం అది. దాన్ని గమనిస్తే మన గమనం తెలుస్తుంది, మన గమ్యం తెలుస్తుంది, మన ఉనికి తెలుస్తుంది. 84 లక్షల జీవరాశులకు అత్యున్నతమైనది ఈ మానవ జన్మ. ఎందుకు పుట్టారా బాబు అనుకునే వాళ్ళకందరికీ చెప్పేది ఒకటే, ఎంత అద్భుతంగా వచ్చింది జన్మ అనుకుని మలుచుకోవాలి. గ్రేట్. మలుచుకోకుండా విరక్తితోటి ఈ దండమైపోయి ఈ మోహాల్లో పడి ఒక పాట పడతాను మేడం. పాడండి. తనకు తానుగా ఉన్న దైవం, తనకు తానుగా ఉన్న దైవం, ఒకటిగా ఉన్న దైవం, నీలో నాలో సర్వము ఉన్న దైవం, ఈ సృష్టి చేసే ఆ దైవము, ఈ సృష్టి చేసే ఆ దైవము, జగతిలోని మాయ చూడు, మాయ చేసే వింత చూడు, జగతిలోని మాయ చూడు, మాయ చేసే వింత చూడు, వింతలోని చింత వీడు, నీకు నీవే భ్రమరానివై, నీకు నీవే భ్రమరానివై, నీకు నీవే మనసు చేసే మాయ వీడు, మాయలోపలి మర్మము వీడు, మనసు చేసే మాయ వీడు, మాయలోపలి మర్మము వీడు, నీకు నీవే కూడి చూడు, ఈ ఇంద్రజాలం దాటి చూడు, ఈ ఇంద్రజాలం దాటి చూడు, సుస్పష్టమైన దైవాన్ని చూడు, సుస్పష్టమైన దైవాన్ని చూడు, అంతటా ఉన్న దైవం ఒకటిగా ఉన్న దైవం, నీలో నాలో సర్వము ఉన్న దైవం, ఈ సృష్టి చేసే ఆ దైవము, ఈ సృష్టి చేసే ఆ దైవము, ఈ సృష్టి చేసే ఆ దైవము. మేడం, వండర్ఫుల్ అండి. మీరే రాశారు కదా ఈ పాట కూడా? రైటింగ్ కాదు మేడం, అలాగే వచ్చేస్తున్నా, రైటింగ్ రాదు. మామూలుగా కళ్ళు మూసుకుంటే అలా డిన్నర్ లోంచి వచ్చేస్తారు. ఇప్పుడు మీకు అలా స్పాంటినిటీగానే పాడిస్తారు ఇదంతా కూడా? అవును, అది వరకు కూడా పాడితే ఏ పాటైనా అలా అలవద్దు వచ్చేస్తుంది మేడం. ఓ, శృతి గారికి అలా తెలుసు. సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటే అలా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో హలో హలో, వెయిటింగ్ మీకోసమే. గుడ్ మార్నింగ్, శుభోదయం. వెరీ గుడ్ మార్నింగ్.
ఏం సంగతి చెప్పండి. హలో, నిలబడుతుంది. ఓకే చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది నాకు. ఎస్, కులాలు మతాలు నిన్న పాడబడం కదా, అవును, మళ్ళీ చాలా పాటలు 2-3 రోజులు ఇయే పడతాం. అలాగే పాడండి. అయితే మనం చాలా సింపుల్ లాంటిది. మనం ప్రకృతిని చూస్తున్నాం కదా, సూర్యుడు, చంద్రుడు, నీరు, నదులు, పంచభూతాలు, వాడికి కులం లేదు, దాని మీద పడండి. ఇంకా ఒక చెట్టు ఉంది, ఫలాన్ని ఇస్తుంది. ఈ కుల మాత్రం ఫలం ఇస్తుందా? ఇంకా దేవాలయాలు అంటే బాహ్యం సంబంధించినది. దేవాలయాల్లో ఏదో పెట్టుకున్నారు 3 నిమిషాలు, ఇది రాదు అక్కడ అంశాలు ఉన్నాయి. కానీ అంతరంగంలో ఎక్కడైనా మనం ఉన్న దేహాలకు లేదు. నువ్వు వాడే టేబుల్ కానీ, నువ్వు వాడే సెల్ కానీ, వాటి లేదు, అవన్నీ సమానంగా ఉన్నాయి. ఒక పదార్థానికే లేదు. అలాంటిది అంతరంగంలో లేనిది దానికి ఎందుకు? పద్ధతి గారు చెప్పారా, ఉషా గారు చెప్పారా, తారకం సరే అని చెప్పారా, ఏ ప్రాజ్ఞుడు చెప్పాడు? ఎవరు చెప్పలేదు. కాబట్టి దాన్ని మనం గమనించాలా. ఇంకోటి రామతా మాస్టర్ ఏం చెప్తాడు, పుస్తకంలో రామతా జీవులో రండి. శూన్యము నుంచి తండ్రి ప్రేమ ద్వారా ఉద్భవించిన మనం ఒక ఆలోచన ద్వారా పుట్టిన వాళ్ళము. ఒకే సమయంలో ఆలోచన ఈ సృష్టి జరిగింది. కోడి, జీవరాశులు, మానవ జాతి అంతా ఒకేసారి గురించారు. మరి అక్కడ సూర్యానికి కులం లేదే, సూర్యం నుంచే పంచభూతం వచ్చి దాని ఇప్పుడు కులం ఎక్కడి? అది దాని ఉంది. రైట్. గాలికి కులమేది, గాలికి కులమేది, నేలకు కులమేది, నింటికి మరుగేది, ఏది కాంతికి ఎలవేది, పాలకు ఒకటే తెల్లవర్ణం, ఇది ప్రతిభకు కలగా కళాభేదం, వీరుల చెందుకు కులభేదం, అది మనసులు చీర్చెడు మతభేదం, గాలికి కులమేది, జగమున యసనే మిగులులే, అరీగములకైనా చిగరదులే, దైవం నీలో నిలుచునులే, ధర్మం నీతో నడుచునులే, గాలికి కులమేది, ఏది నేలకు కులమేది, గాలికి కులమేది. గాలికే కులం ఉంటే ఎట్లా ఎక్కడ ఉంటాం మనం అంతా? అంటే ఒక వైశ్యులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, క్షత్రులు ఉంటారు, విద్యాలు ఉంటారు. సింపుల్ లాజిక్, పెద్ద ఆలోచన చేయలేదు. ఆర్య సమాజ వాళ్ళు వెళ్ళారు, వరాలు తీసుకోరంటే ఆర్య సమాజ వాళ్ళు ఎప్పటికీ పెళ్లి చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డు ఉండాలా, తల్లిదండ్రులు ఒత్తిడి చేసుకోండి. అలా మిర్చి సినిమాలో చెప్తున్నాడు, నీకు ఇష్టమైతే రావాలా, అడగాల, మళ్ళీ అడగాల, ఒత్తిడి పెళ్లి చేసుకోవాలి. దట్ ఈజ్ కరెక్ట్ మెసేజ్. సినిమాలో పెట్టినా అందులోనే చెప్తాడు, చదవలను బాధ పెట్టి ఎన్నో పెట్టి అని చెప్పి పెళ్లి చేసుకోవడం అనేది వనాగ్రహం కానీ కేవలం కానీ అది కరెక్ట్ కాదు. దాన్ని ఒప్పించుకొని చేసుకోండి. ఎన్నో సినిమాలు, ఎన్నో సందేశాలు ఉన్నాయి. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు. చాలా పాట పాడడమే కాకుండా పాటకి ముందు ఒక కాన్సెప్ట్ చెప్పి దాన్ని ఈ సాంగ్తో కనెక్ట్ చేసి ప్రతిరోజు కూడా మంచి మంచి పాటలు పాడి వినిపిస్తున్నారు. సో మరి మనం ఐడియా పిఎంసీలో ఇంకా మరికొంతమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా విషెస్ చెప్పేద్దాం ఐడియా పిఎంసీ ద్వారా. పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. వెంకటేశ్వరరావు గారికి మనం ఐడియా పిఎంసీ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నామండి. హ్యాపీ బర్త్డే. సో మనం ఐడియా పిఎంసీ ద్వారా మరొకరికి బర్త్డే విషెస్ చెప్పేద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న రాము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. హ్యాపీ బర్త్డే రాము గారు మనం ఐడియా పిఎంసీ తరపు నుంచి. చూశారు కదా, ఈరోజు మనం ఐడియా పిఎంసీ ఎంతోమంది చక్కగా కాల్ చేశారు, మాట్లాడారు ఐడియా పిఎంసీ ద్వారా. మరి ఈరోజు చాలామందికి బర్త్డే విషెస్ తెలియజేసేసుకున్నాం. ఇది ఇవాల్టి ఐడియా పిఎంసీ. రేపటి ఐడియా పిఎంసీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.
My dear PMC, my dear PMC, my dear PMC.